విమర్శలించారు. పరాకాలలో 14వ వార్డ్ బీజేపీ అభ్యర్థి బొల్లెడ్ల సుష్మాను బీఆర్ఎస్ లో చేర్చుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి రాజకీయాలు మానుకోవాలని సూచించారు. రాజకీయాల మీద ప్రజాస్వామ్య విలువలుంటే ప్రజల వద్దకు పోయి ప్రజలను మన్నన పొంది ప్రజల మద్దతు పొందాలి. ధర్మారెడ్డి, నువ్వు చేసిన 5 years బ్యాక్ రాజకీయాలు మర్చిపోయినావు. ధర్మారెడ్డి 11 మందిని కొన్నావు. సిగ్గు అనిపిస్తలేదా రాజకీయాలు చేయడానికి? మాకు చేయరా రాజకీయాలు? అలాంటి సెంట్రల్లో మా పార్టీ తలుచుకుంటే మీ ప్లేయర్స్ని నాశనం చేస్తాం. మీ క్యాండిడేట్ ఎవరో తెలియదు. మీకు డబ్బు సంచులతో తిరుగుతున్నాడు. 22 సీట్లకు 22 సీట్లు గెలవండి. ప్రజాస్వామ్యంలో తప్పేం లేదు కదా. కానీ డబ్బు ఆశ చూపి తాత్కాలికంగా మీరు పొందిన ప్రయోజనాలు ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారు. ధర్మారెడ్డి, ప్రజలు న్యాయ నిర్ణీతులు అంటుకునే వారు ఈరోజు పర్కాల పట్టణ ఓటర్ను మీరు అవహేళన చేస్తున్నారు. మీరు ధర్మారెడ్డి, ఇప్పటికైనా మీ నీతి రాజకీయాలు మానుకొని ప్రజాస్వామ్య యుద్ధంలో గెలవండి. ఈ రోజు నీ ఛాలెంజ్ చెప్తున్న ధర్మారెడ్డి, పర్కాల పట్టణంలో బీఆర్ఎస్ పత్రం మొదలైంది. ముంబైలో షాకింగ్ ఘటన చోటు